విశ్లేషిస్తున్న వైసీపీ నేత మాజీ మంత్రి సీదిలి అప్పలరాజు కు మరోసారి చుక్కెదురైంది. రోడ్డు ప్రమాదం కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను శ్రీకాకుళం జిల్లా సోంపేట 6వ అదనపు జిల్లా కోర్టు తిరస్కరించింది. జూలై 31న కూడా ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. గత నెల 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో సీదిలి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ బైకు ఢీకొని గొర్రెల కాపరి దానయ్య మృతి చెందాడు. ఈ కేసులో కుమారుణ్ణి రక్షించేందుకు అప్పలరాజు సాక్ష్యాలు తారుమారు చేసినట్లు అభియోగాలు వచ్చాయి. ఇక పోలీసులు ఆయన్ను A3గా చేర్చారు. ఆ తర్వాత అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇక ఇటీవల పలాస కోర్టు రిమాండ్ను మరో 14 రోజులు పొడిగించింది. సీదిలి అప్పలరాజు ప్రస్తుతం శ్రీకాకుళం సమీపంలోని అంపోలు జైలులో ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాము ఫోన్ ద్వారా అందిస్తారు. రాము, చెప్పండి, సీదిలి అప్పలరాజు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది, అప్డేట్స్ ఏంటి? శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత సీదిలి అప్పలరాజుకు మరోసారి ఊరట లభించలేదు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సోంపేట కోర్టు మరోసారి తిరస్కరించింది. దీంతో వరుసగా రెండోసారి బెయిల్ పిటిషన్ కూడా డిస్మిస్ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో సీదిలి అప్పలరాజు అంపోల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నేటితో ఆయన రిమాండ్ లో ఉండి 16 రోజులు పూర్తయింది. ఇదే సమయంలో బెయిల్ కోసం చేసిన మరో ప్రయత్నం కూడా ఫలించకపోవడంతో ఆయన తదుపరి న్యాయపరమైన చర్చల కోసం ఆయన సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. తాజాగా సోంపేట కోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో సోమవారం మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు అప్పలరాజు తరపు న్యాయవాది వెల్లడించారు. ఈసారి కూడా ఆ బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తే తదుపరి హైకోర్టుకు వెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మరోసారి అప్పలరాజు కూడా రిమాండ్ కి సంబంధించి పలాస కోర్టు ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది. తొలి 14 రోజులు రిమాండ్ గడువు పూర్తి కావడంతో మరో 14 రోజుల పాటు రిమాండ్ కూడా పొడిగిస్తూ పలాస కోర్టు జారీ చేసింది. రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.